అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు నిత్యం వాళ్ళ తిరుమల కాలినడకన బయలుదేరినటువంటి అతను దాదాపు 3 గంటల 40 నిమిషాల తర్వాత ఇటు అలిపిరి కాలినడక మార్గంలో ఉండేటువంటి మోకాళ్ళ పర్వతం వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం నేనైతే మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళ గోపురం ఏదైతే ఉందో ఆ గోపురం నీకు చూపిస్తున్నాను. ఇక్కడ స్టెప్స్ కూడా 2010 స్టెప్స్, అంటే ఇక్కడికి చేరుకున్న తర్వాత 3600 పైగా ఉన్నటువంటి స్టెప్స్ 2010 స్టెప్స్ వరకు ఇక్కడికి చేరుకుంటే అయినట్లు. ప్రస్తుతం నా లెఫ్ట్ సైడ్ పవన్ కళ్యాణ్ రోడ్డు పైన అంటే ట్రాఫిక్ని నిలువరించారు పూర్తిగా. ఆయన కోసం తిరుమల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా నిలువరించి ఆయన కోసం ప్రత్యేకించి క్లియర్ లైన్ చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ నడిచి వస్తున్నటువంటి దృశ్యాలను. అయితే ఆయన నడక సాగించేటువంటి క్రమంలో పూర్తిగా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది అయితే మాత్రము ఆయన్ని ఎక్కడ పడనివ్వకుండా, అంటే దాదాపు బయలుదేరిన తరువాత ఆయన దీక్ష కారణంగా కూడా 11 రోజులు ఉపవాసంలో ఉన్నటువంటి ఆయన్ను ఇటు ఎక్కడ అలసత్వంతో నేలకొరుగుతారో అనేటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున సపర్యలు చేసుకుంటూ కూడా ఉండేటువంటి స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా అభిమానుల మధ్య పవన్ కళ్యాణ్ తిరుమలకి చేరుకున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఇప్పుడు కెమెరామ్యాన్ సాయి చూపిస్తున్నటువంటి దృశ్యాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మోకాళ్ళ పర్వతం దాటుతున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సీఎం అంటూ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు అయితే మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. ఆయన వెంట వచ్చినటువంటి క్రౌడ్ ను కూడా మనం చూసాం. అయితే ఆ క్రౌడ్ మొత్తము ఇక్కడికి ఒక్కసారిగా కూడా ఫోర్స్గా మొత్తము ఇక్కడికి చేరుకున్నటువంటి తర్వాత ఇక్కడి నుంచి అంటే ఈ మోకాళ్ళ మిట్టం దగ్గర నుంచి దాదాపు ఇంకొక 2.5 కిలోమీటర్ వరకు కూడా ఆయన తన నడక కొనసాగించాల్సి ఉంటుంది. తిరుమలకు చేరుకోవాలంటే ఇక్కడ క్యారవాన్ అయితే మాత్రం ఆయన కోసం సిద్ధంగా ఉంచారు. అలసిపోయి ఆయన ఏమైనా కొద్దిగా రెస్ట్ తీసుకుంటారేమో అనేటువంటి భావనతో మోకాళ్ళ పర్వతాన్ని గోపురం పక్కనే కూడా ఒక క్యారవాన్ని సిద్ధం చేసి ఉంచారు ఆయన పర్సనల్ స్టాఫ్. అయితే పవన్ కళ్యాణ్ కనీసం ఇక్కడ క్యారవాన్లో కూడా ఎక్కలేదు. ఇదే క్యారవాన్ 7వ మైల్ వద్ద కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఉంచినప్పటికీ కూడా ఆయన అక్కడ కూడా ఆ క్యారవాన్ యూజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అలా యూజ్ చేసుకోకుండానే కొనసాగుతున్నటువంటి ఆయన ప్రయాణం మరికొద్దిసేపట్లో, అంటే ఇక్కడి నుంచి దాదాపు ఇంకొక 2.5 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ఇంకొక గంట సమయంలో ఆయన తిరుమల చేరుకునేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.